ఇలా పాలు కలుపుకున్న తర్వాత ఇందులో తగినంత బెల్లం యాడ్ చేసుకోవాలి. ఆ బెల్లాన్ని కరిగేంత వరకు బాగా తిప్పుకొని దాన్ని వడకొట్టుకోవాలి. బెల్లం మొత్తం కరిగే వరకు బాగా కలబెట్టుకొని బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఒక ఫిల్టర్ తీసుకొని ఆ ఫిల్టర్లో మనం ఈ పాలను వడకొట్టుకోవాలి. ఇలా వడకొట్టుకోవడం వల్ల బెల్లంలో ఉన్నటువంటి మట్టి ఏదన్నా ఉంటే మనకి వచ్చేస్తుంది. అందుకోసమని మనం వడకొట్టుకుంటాము. ఇలా వడకొట్టుకున్నటువంటి పాలని మనకి జున్ను ఏ పాత్రలో అయితే కావాలో ఆ పాత్రలోకి పోసుకోవాలి. మనకి ఆ పాలు ఎంతవరకు అయితే సరిపోతుందో చూసుకొని ఆ పాత్రలోకి మనం మార్చుకొని ఈ పాలల్లో మనకు కొంచెంగా పెప్పర్ వేసుకోవాలి. ఇలా పెప్పర్ వేసుకున్న తర్వాత స్టవ్ మీద ఇడ్లీ ఉడికే పాత్ర ఏదైనా పెట్టుకొని దాంట్లో కొంచెంగా నీళ్లు పోసుకొని మనం ఇడ్లీ ఎలా అయితే ఉడకబెట్టుకుంటామో ఆ విధంగా దీన్ని కూడా ఉడకబెట్టుకోవాలి. ఇలా ఉడికే 10-15 నిమిషాల్లో సరిపోతుంది. 10-15 నిమిషాల్లోనే జున్ను ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత మూత ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తినచ్చు, వేడివేడిగా అయినా తినచ్చు. కొంచెం చల్లారినట్లయితే కొంచెం మనకి పీసెస్ గట్టిగా వస్తాయి, కేక్ ముక్కల్లాగా ఉంటాయి. చూశారు కదా ఎలా వచ్చాయో, జున్ను కేక్ ముక్కల్లాగా వచ్చాయి. మీకు కూడా జున్ను పాలు దొరికినట్లయితే ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లక్ష్మీస్ కెఫే.